రాజకీయ కసరత్తులకు పురస్కారాలున్న పక్షంలో స్వర్ణ పతకాన్ని అందుకునేందుకు నితీష్ కుమార్ నిస్సందేహంగా అందరికంటే ముందంజలో ఉంటారు. మొదటి 3 స్థానాల్లో ఏదో ఒక దానిలో ఉండేందుకు చంద్రబాబు నాయుడు పోటీ పడతారు. నరేంద్ర మోదీకి నిన్న మొన్న గట్టి ప్రత్యర్థులుగా ఉన్న ఈ నాయకద్వయం నేడు ఆయన నమ్మకమైన మిత్రులుగా మారిపారు. ఇదొక సమూల మార్పు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందేందుకు జనతాదళ్, తెలుగుదేశం పార్టీలు సంపూర్ణ మద్దతునివ్వడమే అందుకొక తిరుగులేని నిదర్శనం. గత 10 నెలల్లో పరిస్థితులు ఎంతగా మారిపోయాయి? జూన్ 2024 నాటి పరిస్థితులను గుర్తు చేసుకోండి. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నరేంద్ర మోదీకి మెజార్టీ లభించలేదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు బీజేపీకి అవసరమైన సంఖ్యాధిక్యతను సమకూర్చేందుకు సమ్మతించారు. షరతులతోనే సుమా. మరి వారే ఇప్పుడు నరేంద్ర మోదీ ఆధిపత్యాన్ని ఎటువంటి మినహాయింపులు లేకుండా అంగీకరిస్తున్నారు. అధికార రాజకీయాలలో మనుగడను కాపాడుకునేందుకు సైద్ధాంతిక నిబద్ధతలకు ఎంత సులువుగా తిలోదకాలు ఇవ్వడం జరుగుతుందనే దానికి నితీష్ కుమార్ రాజకీయమే ఒక తిరుగులేని ఉదాహరణ. నరేంద్ర మోదీ 2013లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు ఆయనపై మొట్టమొదట తిరుగుబాటు చేసింది బీహార్ ముఖ్యమంత్రే కాదు. మోదీ ఉన్నతిని ప్రతిఘటించిన నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఒక మతతత్వ శక్తికి వ్యతిరేకంగా దానిని సమర్థంగా అడ్డుకోగల ఒక లౌకిక శక్తిగా తనను తాను ఆయన నిలుపుకున్నారు. అయితే 2002 గుజరాత్ మారణకాండ నుంచి రగులుతున్న సైద్ధాంతిక ఘర్షణతో పాటు పెరుగుతున్న వైయక్తిక పోటీ కారణంగానే ఆనాడు ఎన్డీఏ నుంచి నితీష్ నిష్క్రమించారని చెప్పక తప్పదు. 2013లో సద్భావన యాత్ర సందర్భంగా టోపీ పెట్టుకునేందుకు మోదీ నిరాకరించడంపై నితీష్ ఇలా ప్రతిస్పందించారు. దేశాన్ని పరిపాలించేందుకు ప్రతి ఒక్కరిని మీతో కలుపుకోవాలి. అందుకు కొన్ని సందర్భాలలో టోపీ ధరించాల్సి ఉంటుంది. మరికొన్ని సమయాలలో నుదుట తిలకం పెట్టుకోవాల్సి ఉంటుంది. నితీష్ అలా తన మృదు రాజకీయ లౌకికవాదాన్ని నిర్వచించారు. మోదీ బ్రాండ్ హిందుత్వ, తన లౌకికవాదం మధ్య వ్యత్యాసాన్ని ఆయన ఆ విధంగా చాటి చెప్పారు. నితీష్ మోదీ నాయకత్వ శైలిలో పరస్పర విరుద్ధమైనవి. 12 సంవత్సరాల అనంతరం ఈ పరస్పర విరుద్ధాల ఘర్షణలో విజేతగా మోదీ వెలుగొందుతున్నారు. 2 సంవత్సరాల క్రితం బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని నిర్మించి దాని నాయకుడిగా ప్రధానమంత్రి నాయకత్వాన్ని సవాల్ చేసిన నితీష్ కుమార్ ఇప్పుడు మోదీ దర్బార్లో ఒక సామంతుడిగా ఉన్నారు. క్షీణిస్తున్న ఆరోగ్యంతో నిస్సహాయుడైపోయిన నితీష్ మోదీ మహాశక్తిని కనీస మాత్రంగానైనా ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే మోదీకి పూర్తి మద్దతుదారుగా మారిపారు. అయితే ముస్లింల సంక్షేమం పట్ల తమ నాయకుడి నిబద్ధతలో ఎటువంటి మార్పు లేదని నితీష్ అనుయాయులు వాదిస్తున్నారు. అయితే ఇవన్నీ పసలేని మాటలే. జనతాదళ్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల్లో ఆ సంక్షేమ సంకల్పాలకు అంతకంతకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీకి నితీష్ కుమార్ ఒక ఆవశ్యక మిత్రుడు, ఒక ఉపయోగకరమైన రాజకీయ చిహ్నం. వచ్చే నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని పెంపొందించుకునేందుకు నితీష్ మద్దతు అవసరం చాలా ఉంది. చంద్రబాబు నాయుడి రాజకీయ పరిణామం భిన్నమైనది. అదొక క్లిష్టమైన అధ్యయనాంశం. బీజేపీకి చెప్పుకోదగిన ప్రజాబలం లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి, పరిపాలన ప్రజ్ఞ ఉన్న నాయకుడు, రాజకీయ అనుభవము అపారంగా ఉన్న నేత. బీజేపీపై ఏమాత్రం ఆధారపడవలసిన అవసరం లేకుండానే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కొనసాగగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. మరి ఇదే నాయకుడు 2019లో నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రిని ఒక ఉగ్రవాది అని కూడా ఆ చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు మొదటి నుంచి కేంద్రంతో ఒప్పందాల ఆధారితమైనవిగానే ఉన్నాయి. 1990ల నాటి సంకీర్ణ రాజకీయాల యుగంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి, వాజ్పేయి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు, ఆ ప్రభుత్వాలను నిలబెట్టింది చంద్రబాబే. ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా కేంద్రంతో ఇప్పుడు గతంలో వలె ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్థిక వనరులు కొరబడిన ఆంధ్రప్రదేశ్కు గరిష్ట స్థాయిలో ఆర్థిక సహాయం అందించాలన్నదే చంద్రబాబు షరతు. ఆ ఆర్థిక తోడ్పాటు కోసమే వివాదాస్పద చట్టం విషయంలోనూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి గట్టి దన్నుగా నిలిచారు. నితీష్, నాయుడు ఇరువురు ఒక విధంగా రాజకీయ మనుగడను ఒక కళగా రూపొందించారు, సాధన చేస్తున్నారు. సమయానుకూలంగా రాజకీయ అవసరాలకు తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొని
పట్టు విడుపులతో వ్యవహరించడం వల్ల అధికారంలో సుదీర్ఘకాలం కొనసాగడం సుసాధ్యమవుతుందనేది ఇరువురి అనుభవ పాఠం. అయితే నితీష్ నాయుడి రాజకీయ ఎంపికలు సమకాలీన రాజకీయాలకు ఆధారంగా ఉన్న లౌకిక మతతత్వ విభజనపై ఒక ఇబ్బందికరమైన ప్రశ్నార్థకాన్ని ఉంచుతున్నాయి. దృఢ విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించడం కాకుండా స్వప్రయోజనాలు సాధించుకోవడమే ప్రధానమైపోయిన మన రాజకీయ వ్యవస్థలో నిబిడీకృతంగా ఉన్న కాపట్యాలను అవి బహిర్గతం చేస్తున్నాయి. నిర్వివాదమైన ఒక రాజకీయ సత్యాన్ని ఆ ఇరువురి దృక్పథాలు పునరుద్ఘాటిస్తున్నాయి. నిర్దిష్ట అంశాలపై మీ వైఖరి ఏమిటి అనే దానిపై మీ అధికార భవితవ్యం అనేది ఆధారపడి ఉంది. ఈ రాజకీయ ప్రక్రియలో లౌకిక రాజ్యాంగ విలువలు క్రమంగా నిరర్థకమైపోయాయి. ఇండియా కూటమితో ఉన్నప్పుడు లౌకికవాది అయిన నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత మతతత్వవాది ఎలా అయ్యారు? చంద్రబాబుకు ఈ ప్రశ్న వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో మనకు మిగిలింది అవకాశవాద లౌకిక రాజకీయాలే. సూక్ష్మ తేడాలతో అందరూ ఈ సంకుచిత రాజకీయాలని అనుసరిస్తున్నారు. అయినా రాజకీయాలలో మత ప్రమేయాన్ని వ్యతిరేకిస్తుంటారు. స్వీయ ప్రయోజనాలకు మతతత్వవాదులతో రాజీ పడేందుకు వెనుకాడరు. అధికార లబ్ధే కదా అందరి పరమధ్యేయం. మత ప్రమేయం లేని మతతత్వ రాజకీయాలను సమయానుకూలంగా సమరీతిలో ఆచరించడాన్ని ఒక కళగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ పరిపూర్ణత సాధించింది. షాబానో కేసు సందర్భంలో ఇస్లామిక్ ఛాందసవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి వారు అభిలషించిన విధంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత హిందుత్వవాదులను సానుకూలం చేసుకునేందుకు బాబ్రీ మసీదు గేట్లు తెరిపించింది. పర్యవసానంగా జరిగిందేమిటో మనకు తెలిసిన చరిత్రే. ఇక సోషలిస్టులు, విస్తృత జనతా పరివార్కు కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరి. ఆ జాతీయ రాజకీయ పక్షాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించే ఈ సోషలిస్టులు లౌకిక రాజకీయాలకు నిష్ఠగా నిబద్ధమయ్యారా? కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేయడమే వారి లక్ష్యం. అందుకు బీజేపీతో జట్టు కట్టేందుకు సోషలిస్టులు, ఇతర జనతా పరివార్ ఎప్పుడూ వెనకాడలేదు. ఇక ముందు వెనకాడబోరని నిశ్చితంగా చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మొదలైనవి గతంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నాయి. ఎందుకు? కేంద్రంలో అధికారం చెలాయించేందుకే సుమా. వామపక్షాలు మాత్రమే మతోన్మాద రాజకీయాలను స్థిర వైఖరితో వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయితే అవి ఇప్పుడు ఇంచుమించు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. ప్రజాదరణ కోల్పోతున్నాయి. జాతీయ పాలక పక్షాన్ని, దాని ఆధిపత్య కథనాలను ఎంతమాత్రం సవాల్ చేయగల పరిస్థితిలో లేవు. ఈ శోచనీయ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒక అజేయ శక్తిగా ఆవిర్భవించింది. లోక్సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ ఇప్పుడు ఇస్లామిక్ మత ఆచరణలను సంస్కరించే కర్తవ్య పాలనకు పూనుకుంది. ఇతర మతాలు అన్నిటినీ నిరాదరించే, తరచూ వాటి పట్ల విద్వేషాన్ని వెళ్లగక్కే హిందుత్వ మెజారిటేరియన్ ప్రపంచ దృక్పథాన్ని సంఘటితం చేస్తూనే పేద ముస్లింల ప్రయోజనాల పరిరక్షణ గురించి ఆరాటపడుతోంది. బీజేపీ సర్వాధికారాన్ని సమర్థంగా ఎదుర్కోగలవారు బలహీనపడ్డారు, లేదా తమ ప్రత్యర్థితో పూర్తిగా రాజీపడ్డారు. ఏ విధంగానూ ప్రతిఘటించలేకపోతున్నారు. భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాటిల్లే విధంగా రూపొందించిన కొత్త వక్ఫ్ చట్టంలో కీలక సవరణలు తెచ్చేందుకు తమ నాయకులు చొరవ తీసుకున్నారని నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మద్దతుదారులు వాదిస్తున్నారు. అవునా? భారత్లో లౌకిక ప్రజాస్వామ్య దర్పణం పూర్తిగా పగిలిపోయింది. నితీష్, నాయుడు ఇరువురూ చెల్లాచెదురుగా పడిపోయిన గాజు ముక్కలలో అప్పుడప్పుడు తమను తాము క్షణకాలం పాటు చూసుకోవాల్సిన అవసరమున్నది. విరూపమైన ప్రతిబింబాలు వారికొక వాస్తవాన్ని గుర్తుచేస్తాయి. సకల మతాల సమానత్వాన్ని సూత్రబద్ధంగా సమర్థించిన తామిరువురూ మత వివక్ష రాజకీయాలు రాజ్యమేలేందుకు ఎంతగా దోహదం చేస్తోంది పగిలిన లౌకిక ప్రజాస్వామ్య అద్దం ముక్కలో వారికి స్పష్టంగా ఎరుకపరుస్తాయి.